వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. ఆదివారం జిల్లాలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి విక్రమార్క రాష్ట్ర మంత్రులు. లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని వాహనాల సీజ్. చెన్నూరు గోదావరి వద్ద ఇసుక రిచ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్. ట్రాక్టర్స్ యూనియన్కు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు. మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ఆబ్కారీ మద్య నిషేధ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, దండేపల్లి మంచిర్యాల హాజీపూర్ మండలాల తహసీల్దార్లు రోహిత్ దేశ్పాండే, రఫతుల్లా, శ్రీనివాసరావు దేశ్పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్ ఇంజనీర్ రామ్మోహన్ రావులతో కలిసి లక్షట్పేట ఆసుపత్రిని దండపల్లి మండలం రెబ్బెన గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 70 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు ధృవపత్రాలను పరిశీలించిన అనంతరం సరైన ధృవపత్రాలు చూపించని వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏసీపీ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కి కాల్ చేసి స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని మనం కార్డినైట్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం అంటే అందరూ బాధపడతారు, ఇంకా మేము పల్లెటూరులో సార్ మేము అంతా స్వచ్ఛమైన మనుషులమే అని చెప్పి అందరికీ ఇందారం ప్రజలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 200 మంది మా ఫోర్స్తోని మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి కార్డన్ కటాఫ్ పార్టీ పెట్టి కార్డినైట్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతున్నాయి. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ యాక్సిడెంట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదైతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ కార్డినైట్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్, ప్రాపర్ పేపర్, తర్వాత నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై వెళ్ళి ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్స్, తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే అది కూడా పట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ నంబర్ లేని ప్లేట్స్ ఎందుకు చేస్తున్నామంటే, నంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్నాచింగ్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పారేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటాయి. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారు వస్తే నంబర్ ప్లేట్ లేండి, ప్రాపర్గా నంబరింగ్ లేని అందరినీ కొనకండి. చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి 10,000 బండి అనేసరికి మన యువకులు తక్కువ మంది తీసుకుంటున్నారు.
అది ఏ క్రైమ్ ఉంది ఏం కథ దాని యాంటిసిడెంట్ కూడా ఎవరు చెక్ చేయట్లేదు. కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ ఆటో కానీ తర్వాత మోటార్ సైకిల్స్ కానీ ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్టయితే మాకు తెలియజేయవచ్చు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిలవకుండా చూసుకోవాలని పలు సూచనలు సలహాలు అందజేశారు. తాగునీటిని వేడి చేసి తాగాలన్నారు. ఎప్పటికప్పుడు వేడివేడి వంటకాలు చేసుకోవాలని అన్నారు. తాగునీరు సరఫరా అయ్యే పైపులను గుంతలలో ఉంచరాదని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం, చలి ఉంటే తక్షణమే ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు. విజ్ఞప్తి, మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలం లోపల ఎక్కువగా ఈ యొక్క సీజన్ వర్షాకాలం రైనీ సీజన్ లోపల వర్షాలు పడి తర్వాత వాటర్ అనేది ఎక్కువగా కలుషితమవుతుంది. కాబట్టి అందరూ ప్రజలకు నేను తెలియజేయని అనగా మనం వాటర్ తాగేటప్పుడు మాత్రం తప్పకుండా ఇంటికాడ బోర్వెల్తో కానీ ఏదైనా మన మున్సిపల్ ఏదైతే వాటర్ అయినా ఏదైనా దాన్ని వెయిట్ చేసి నీటిని చల్లార్చుకొని తాగినట్టయితే మనం డయోరియా కేసులు కానీ తర్వాత టైఫాయిడ్ కేసులో మనం బారిన పడకుండా ఉండగలుగుతాం. అలాగే మనం ఇంటి చుట్టూ పరిశుభ్రాలు మంచిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క వర్షాకాలం లోపల వాటర్ స్టాగ్నెట్ అయితే అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంటి లోపల ఏమైనా టైర్లలో కానీ తర్వాత ఏమైనా పాత్రల లోపల నీరు నిల్వ ఉంచద్దు. నీరు నిల్వ ఉంచకుండా ఎవ్రీ ఫ్రైడే దాన్ని డ్రై డే లాగా పరిగణిస్తారు. సో ఆ డ్రై డే నాడు మనం ప్రతి ఇంటి చుట్టూ ఏమైనా వాటర్ కూడా నిల్వ ఉండకుండా మొత్తం వెకేట్ చేసేసి ఉంచుకోవాలి. అలా నీరు నిల్వ అయితే దాంట్లో కూడా దోమలన్నింటి లావా పెట్టేసి గుడ్డు పెట్టేసి దోమలు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల చాలా దోమలతోటి డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్స్ విజృంభించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇంటి చుట్టూ. లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మరియు డీసీసీ అధ్యక్షులు సురేఖ ఆదేశాల మేరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు అభయహస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను వార్డు అధ్యక్షులు నవాబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్, పట్టణ అధ్యక్షులు ఎండి అరీఫ్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుత్తికొండ శ్రీధర్, సూరం చంద్రమౌళి, అమీర్ ఖాన్, హజీ, రియాజ్, సైఫ్, గరిసె రవి, శ్రీకర్, కోల నాగార్జున మరియు లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మందమరికి చెందిన బీసీ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మందమరి పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడు సకినాల శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఏమాత్రం కృషి చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండేలా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలో బీసీలంతా ప్రభుత్వానికి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉన్నారని, వారికి బీసీ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో మందమరి పట్టణ బీసీ సంఘాల నాయకులు, బీసీలు పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మహత్తర కార్యక్రమానికి బీసీలందరూ రుణపడి ఉంటామని, బీసీ నాయకత్వాన్ని బలపరిచిన రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మా సంఘం జాతీయ అధ్యక్షుడు జాదుల శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఆయన ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేసి బీసీ రిజర్వేషన్ కోసం నహర్నిశలు కృషి చేసి అన్నం నిద్ర లేకుండా ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఇంతటి ఘనత సాధించిన ముందుగా మా జాదుల శ్రీనన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జాదుల శ్రీనన్న గారి నాయకత్వంలో ఎలవెల్లా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జాదుల శ్రీనివాస గారిని ఢిల్లీలో పోయి ఎన్నో పోరాటాలు చేసి ఈ కార్యక్రమం సాధించిన జాదుల శ్రీనన్న కావచ్చు, కుల్కచర్ల శ్రీనివాస్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గౌడ్ కావచ్చు, వీళ్ళందరికీ త్యాగాల ఫలితమే ఈరోజు బీసీ డిక్లరేషన్. వీళ్ళందరి సూచనల లోకల్ బాడీ ఎలక్షన్
లోకల్ బాడీ రిజర్వేషన్ 42% చేసిందో కాంగ్రెస్ పార్టీకి మరియు జోడయాత్రలో ప్రకటించిన రాహుల్ గాంధీ గారి ఏదైతే మాట ఇచ్చి మడమ తిప్పకుండా మాట ఇచ్చిండో అదే ఫాలో అవుతూ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ 42% రిజర్వేషన్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా బీసీ సంక్షేమ సమితి తరఫున గతంలో 2014 ఎలక్షన్లో ఇదే బీసీ అని చెప్పుకొని వచ్చిన నరేంద్ర మోడీ నేను బీసీని దేశానికి ప్రధానమంత్రి అయితే బీసీ డిక్లరేషన్ చేస్తా, లోకల్ బాడీ ఎలక్షన్లో లోకల్ బాడీ రిజర్వేషన్ కూడా కల్పిస్తానని చెప్పి ఆ రోజు గద్దెకెక్కిన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మాట తప్పి ఈరోజు ఆయన మాట ఏదైతే బీసీ అని చెప్పిండో మాట తప్పిండు. అలాగే ఇక్కడ రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏలిన బీఆర్ఎస్ పార్టీ సకల ముక్కలను వేసుకొని బీసీల కులగాలను నేను చేస్తానని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మొండి చేసి చూపించింది. ఏదైతే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలుపుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ 42%ను మాకు రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పి ఏదైతే ఇప్పుడైతే నియోజకవర్గాలు పెంచుతారన్నారో ఆ పెంచే రిజర్వేషన్ను బీసీ నియోజకవర్గంగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కాశీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం ఎక్స్ రోడ్లో శనివారం ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మత్తు పదార్థాల వినియోగం వల్ల వాటి దుష్ప్రభావాలు పట్ల అవగాహన కల్పించారు. అనంతరం కోమట్చేను గ్రామానికి చెందిన యువకుడు దుర్గం అరుణ్ కుమార్ దర్శకత్వంలో బాణామతి షార్ట్ ఫిలింను విడుదల చేశారు. మూఢనమ్మకాలతో మోసపోతున్న వారిని మేలుకొల్పేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో కాశీపేట పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ సిపి రామగుండ గారి ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల గారి ఆదేశాల మేరకు, ఐసీపీ ఎల్లంపల్లి గారి ఆధ్వర్యంలో మనం గంజాయి మీద ప్రచారం చేస్తున్నాం. గంజాయి ఎవరు కూడా తాగదు, గంజాయి నిరోధించాలని చెప్పేసి గత 2 రోజుల నుంచి వెళ్ళి రకరకాల కార్యక్రమాలు చేస్తూ అందరికీ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. మీరందరూ కూడా సహకరించి గంజాయి తాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే గంజాయి అమ్మే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ మాకు తెలిసినట్లయితే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని మన ఏరియాలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా మన సొసైటీని కాపాడిన వాళ్ళు అవుతాం. మా వంతు బాధ్యతగా, మీ వంతు బాధ్యతగా అందరూ కూడా దీని మీద సహకరించాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే గంట అయిపోతుంది అని చెప్పేసి చాలా బాధపడద్దు. నేను పేరు చెప్పిన అవసరం లేదు. నేను చెప్పిన కాల్ చేసే మధ్యలో డైరెక్ట్ కాల్ చేసే మధ్యలో ఇట్లా జరుగుతుందంటే 100% మనం ఇక్కడికి వెళ్ళి వాళ్ళను నేరస్తులు పట్టుకొని జైలుకు పంపుతాం. మన హాస్పిటల్ మండలంలో ఎక్కడ కూడా ఎంజాయ్ తాగకుండా చేద్దాం. చాలా కేసులు కట్టడం జరిగింది. ఒక 5-6 మనం రిహాబిలిటేషన్ సెంటర్లో పంపించాం. మీరు అందరూ సహకరిస్తే మన సొసైటీలో ఒక మార్పు తెచ్చిన వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఆటో డ్రైవర్ మిత్రులు తెలియజేసిందంటే మీరందరూ కూడా టాప్ నెంబర్ తీసుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, వెహికల్ సంబంధించిన వెహికల్ అన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఏదైనా అనుకోని సంఘటనలు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీకు లాభం చేకూరుస్తాయి. దాన్ని మీరందరూ కూడా పక్కకు పెడుతున్నారు. ఎప్పుడు కూడా ఈ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మెయింటైన్ చేయాలి. పేపర్లు ఎనీ టైం ఇన్సూరెన్స్ అయిపోయిందంటే బండి తీయద్దు. ఇన్సూరెన్స్ అయిపోతే బండి తీయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ రోజే సంఘటనలు జరుగుతాయి. ఏదో తొందరపడి 5 ఎక్కించుకొని 6 ఎక్కించుకొని ఓవర్లోడ్ ఎక్కించుకొని ఈ వర్షానికి స్కిడ్ అయిపడి వాళ్ళకు ప్రమాదాలు గురి చేయడం, వాళ్ళు నష్టపోవడం. కుంభగూడెం ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో రామగుండం సిపి గారు మరియు మంచిర్యాల డీసీపీ గారు, పెద్దపల్లి ఏసీపీ గారు ఆదేశాల మేరకు గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఆటో డ్రైవర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులు కూడా ఈ గంజాయి అరికట్టడంలో పోలీసు వారికి పూర్తిగా వారు సహకరించి ఈ గంజాయిని అరికట్టడంలో మనం కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆటో డ్రైవర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఆటో కార్మికులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి నది వద్ద ఇసుక రిచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 7 రోజులుగా ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు పలికారు.
మైనింగ్ అధికారులు సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, పట్టణ ప్రజల అవసరాల కోసం గోదావరిలో ఇసుక రిచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామికి చిత్తశుద్ధి ఉంటే స్పందించి గోదావరిలో ఇసుక రిచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి ఒక కార్మిక శాఖ మంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ చెన్నూరు పట్టణం నుండి, ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాతనే నువ్వు మంత్రి అయిన సంగతి నువ్వు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నువ్వు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలు, మరీ ముఖ్యంగా నువ్వు ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందాని బంద్ చేస్తామో, ఇసుక దందా గత ప్రభుత్వంలో యథేచ్ఛగా జరిగింది, నేను వచ్చిన తర్వాత ఇసుక దందా బంద్ చేస్తా అన్నావు. కానీ నీ కళ్ళకేమైందని అడుగుతా ఉన్నాను. నీ కళ్ళకేమైంది? అధికారుల కళ్ళకేమైంది? నీ కాంగ్రెస్ నాయకుల కళ్ళకేమైనాయి? మీ అందరి కళ్ళు మూసుకుపోయినా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి లారీలలో వందల వేల సంఖ్య లారీలలో ఇసుక తరలిపోతా ఉంటే నీకు ఆ విషయం తెలియట్లేదా? నీకు ఆ విషయం తెలియట్లేదని అడుగుతా ఉన్నాను. అది ఒక్కటే కాదు, ఇక్కడ చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఆ ట్రాక్టర్లని నమ్ముకొని బతికేటటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒక వారం నుండి ఇక్కడ సమ్మె చేస్తుంటే కనీసం నీకు సోయి లేదని అడుగుతా ఉన్నాను, నీకు అవగాహన లేదని అడుగుతా ఉన్నాను. ఒక కార్మిక మంత్రిగా నువ్వు ఇక్కడికి వచ్చి నా నియోజకవర్గంలో నా ఓటర్లు నన్ను ఓటేసి గెలిపించారు, మరి వీళ్ళకి ఇబ్బంది ఉంది ఈ రోజు అని నువ్వు నీ పనులన్నీ బంద్ చేసుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు ఉందా లేదని అడుగుతా ఉన్నాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివేక్ వెంకటస్వామి, ఓ గనుల శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, నువ్వు నీతి నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే నువ్వు వెంటనే రేపు ఎక్కడున్నా చెన్నూరు పట్టణానికి బయలుదేరి వచ్చి ఈ యొక్క ట్రాక్టర్ యజమానులతోని, డ్రైవర్లతోని, కార్మికులతోని మాట్లాడి వీరి సమస్యని పరిష్కరించాలని అడుగుతున్నాను. నీకు చేతగాకపోతే నాకు నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నేను పరిష్కరించలేను అని నువ్వు చేతగాదు నాకని నువ్వే ఒప్పుకొని నీ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను నువ్వు తన్నుకపోతా ఉన్నావు. ఎన్ని పైసలు నీకెన్ని పైసలు? మా ఇసుక మాకే కావాలని చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ల యాజమాన్యం ఒక దీక్ష చేయడం జరుగుతుంది. ఇది ఇంత మునుపు మాకు ఈ సమ్మెలు, ఈ దీక్షలు ఒక 10 ఏళ్ళు మేము చూడలే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెన్నూరు టౌన్లో, చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఇట్లా వచ్చి ఈ పని కావాలన్నంటే చేసిపోయిన నాయకుడు మాకుండే కాబట్టి ఈ సమ్మెలు, ఈ ట్రాక్టర్లు కానీ, ఈ వర్కర్లది కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ వీళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇట్లా మాకు పని అవసరం అంటే చేసిపోయిన నాయకుడు మా బాలకృష్ణ గారి అటువంటి ఎమ్మెల్యే గారు ఉండే. ఈరోజు ఒక చిన్న సమస్య, మా చుట్టూ పరివాహక ప్రాంతం గోదావరి ఇసుక మా చెన్నూరుకి ట్రాక్టర్ల ద్వారా కావాలి అని ఒక చిన్న డిమాండ్ ఇక్కడున్న మినిస్టర్ గారికి, వివేక్ వెంకటస్వామి గారికి విన్నపించుకోగా నెల రోజుల నుంచి మాకేం సమాధానం చెప్పట్లేదని వీళ్ళు సమ్మెకు కూడుకోవడం జరిగింది. అలాంటిది పక్క కాన్స్టిట్యున్సీలో నేను చెప్పగలుగుతా, మంచిర్యాలలో ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున పోయి ప్రేమ్సాగర్ రావు గారు అక్కడ ఎమ్మెల్యే గారిని ప్రొద్దున పోయి 9 గంటలకు అడిగితే 11 గంటలకు వారిచ్చాడు ముల్కల దగ్గర. అలాంటి అక్కడున్న గోదావరిలో ఈరోజు 1980 రూపాయలకు ఒక ట్రాక్టర్ లోడు ఆన్లైన్ ఓటీపీ ద్వారా ఏ ట్రాక్టర్ బుక్ చేసుకున్న ఆన్లైన్ ట్రాక్టర్లకు రాత్రి బుక్ చేస్తే ప్రొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఆ ట్రాక్టర్కు 2 నుంచి 3 ట్రిప్పుల ఇసుక కొట్టడం జరుగుతుంది. అలాగే చెన్నూరులో తిప్పి కొడితే 100 ట్రాక్టర్లు ఉండొచ్చు. ఒకరోజు చెన్నూరు నుంచి లారీల ద్వారా తరలే ఇసుక, ఒక్కరోజు ఇసుక చెన్నూరుకు సంవత్సరంలో కట్టుకునే ఇసుక సరిపోతుంది. ఆ ఒక్కరోజు తరలించే ఇసుకనే కొంత క్యూబిక్ మీటర్ అటు కొల్లూరులో కానివ్వండి, చిత్తలపల్లిలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉంచిన సింగరేణి క్యూబిక్ మీటర్లు, అలాంటి పనిని చేతులతో చేయడం కలెక్టర్ గారు అప్పచెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదివారం జిల్లాలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు. లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్.
సరైన ధృవపత్రాలు లేని వాహనాల సీజ్. చెన్నూరు గోదావరి వద్ద ఇసుక రిచ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్. ట్రాక్టర్స్ యూనియన్కు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.